అది అందుకే ఫస్ట్ అది కొల్లాపూర్ అయితే బెస్ట్ సెంటిమెంట్ కాదు ఆటో సెంటిమెంట్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియతమ ప్రధానమంత్రి లోక్ప్రియ నేత నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంఖారావాన్ని మొట్టమొదటి బహిరంగ సభతోటి నాగర్ కర్నూలు నుంచే నగారా మోగించడానికే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల 16వ తేదీన ఇచ్చేయడం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సభను తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ నరేంద్ర మోడీ గారిని నాగర్ కర్నూలు పట్టణానికి మొట్టమొదటిసారి విచ్చేస్తున్న సందర్భంగా ఇటు నల్లమల ప్రాంతం కానీ కొల్లాపూర్ కానీ కల్వకుర్తి కానీ వనపర్తి నాగర్ కర్నూలు గద్వాల అలంపూరు నియోజకవర్గాల నుంచి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోతుగంటి భరత్కు ఈ ఎన్నికలలో ఓటు వేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభను ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది దేశ రాష్ట్ర నాయకులు మొదటి సమావేశం కాబట్టి ప్రతిష్టాత్మకంగా జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారు, రఘునందన్ గారు, అనేక మంది అన్ని నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఈ యొక్క సభను దిగ్విజయం చేసేందుకు మరి ఏదైతే స్థల పరిశీలనలో 2 స్థలాలను చూడడం జరిగింది. ఏదైతే సెక్యూరిటీ పర్పస్గా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని స్థలాన్ని ఎంపిక చేసి ఈ యొక్క సభని నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలందరినీ కూడా ఇక్కడికి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. మన ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే ఏదైతే సూర్యాపేట, దేవరకొండ, కల్వకుర్తి, అదేవిధంగా నాగర్ కర్నూలు మీదుగా రైల్వే లైన్ ఏదైతే సర్వే జరిగిందో దాన్ని కూడా మేము ప్రధానమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. ఏదైతే నేషనల్ హైవే ఈ యొక్క నాగర్ కర్నూలు నేషనల్ హైవే కూడా భూత్పూర్ టు శ్రీశైలం వరకు నేషనల్ హైవే రోడ్ని కూడా పెద్ద ఎత్తున మంజూరు చేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతుంది. సుధాకర్ గారి నేతృత్వంలో అయితే ఆనాడు దిలీప్ గారు కానీ మేము కానీ హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు సుమారుగా 2000 కోట్ల వరకు నిధులని మంజూరు చేయించి ఆ పనులంతా కూడా వేగంగా పూర్తి జరుగుతున్నాయి. అయితే సోమశిల బ్రిడ్జి కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి ఐకాన్ బ్రిడ్జిని అక్కడ నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రధానమంత్రి రావటం నేషనల్ హైవేలు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఇతరత్ర ఏదైతే అభివృద్ధి కొరకు ఇవాళ 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భంగపడ్డటువంటి ప్రజలకు ఒకటే విశ్వాసం ఇస్తున్నాం. ఏదైతే నేషనల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్కు మన లోక్నాథ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ వనపర్తి